గండిపేటలో ప్రభుత్వ భూమిని నకిలీ జీవోలతో విక్రయించేందుకు యత్నించిన అక్రమ భూదంద ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను షేర్లింగంపల్లి డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు. నిందితులు గండిపేట సర్వే నెంబర్ 18లోని సర్కార్ భూమికి సంబంధించి 5 ఫేక్ జీవోలను సృష్టించారు. ఈ కేసులో నిమ్మల రాజేష్ గౌడ్, వేణుగోపాల్, సాయికిరణ్లను నార్సింగ్ పోలీసులు అరెస్టు చేయగా వారితో భూ ఒప్పందం కుదుర్చుకున్న వినుగొండ వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు, బొల్ల రమేష్ పరారులో ఉన్నారు. ఎకరాకు 3.5 కోట్ల రూపాయల చొప్పున ఈ భూమిని అమ్మేందుకు డీల్ మాట్లాడారని, ఇందులో ఇప్పటివరకు 4 కోట్ల రూపాయల చేతులు మారాయని డీసీపీ తెలిపారు. ఇక పరారులో ఉన్నవారి కోసం 4 ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నామన్నారు. మొత్తం 10 ఎకరాల భూమి ఉన్నట్లు 3.5 కోట్లు అంటే మొత్తం భూమిని 35 crores ఎంఓయూ చేస్తున్నట్లుగా వాళ్ళు రాయటం. తర్వాత వీళ్ళందరి అకౌంట్లోకి 25 lakhs, 50 lakhs, 1 crore ఇలా డబ్బులు కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరిగింది. అయితే దీంట్లో నిందితులందరినీ కూడా తీసుకొని మనం విచారించిన తర్వాత ఒక రాధాకృష్ణ అనే వ్యక్తి మధ్యవర్తిత్వం చేశారని, వినుకొండ ఎక్స్ఎమ్మెల్యే, వైసీపీ ఎక్స్ఎమ్మెల్యే ఇతను బొల్ల బ్రహ్మనాయుడు ఈ గవర్నమెంట్ ల్యాండ్ని రెగ్యులరైజ్ చేయిస్తామని చెప్పి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకొచ్చి ఆ రాధాకృష్ణకి కూడా పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చారని, తర్వాత మనం బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇవన్నీ వెరిఫై చేస్తే బొల్ల బ్రహ్మనాయుడు అనే ఈ ఎక్స్ఎమ్మెల్యే 2 transactionsలో తన అకౌంట్ నుంచే వేణుగౌడ్కి తర్వాత రామస్వామికి డబ్బులు పంపడం జరిగింది. అది క్లియర్ కట్గా అతని పాత్ర, తర్వాత అతని బంధువుగా నేను చెప్పబడుతున్న బొల్ల రమేష్ పాత్ర కూడా దాంట్లో స్పష్టంగా ఉంది. ఎందుకంటే ఇది అఫీషియల్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఉంది కాబట్టి. ఈ మీడియేట్ చేసిన వెల్ది రాధాకృష్ణ అనేవాడు సూర్యాపేట అని చెప్పాడు. అడిషనల్ కలెక్టర్గా పనిచేస్తున్నా, నేను సెక్రటేరియట్లో ఏదైనా చేయించి పెట్టగలుగుతా అని చెప్పి వీళ్ళని నమ్మటము జరిగింది. అతనిది మళ్ళీ వేరే డేటా తీస్తే ఇతను కేవలం ఒక సివిల్ అండ్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్, పెద్దంబర్పేట, బాగంబర్పేట అని చెప్పి ఇంకొకటి కూడా కార్డు దొరికింది. కాబట్టి ఈ రాధాకృష్ణ, తర్వాత బ్రహ్మనాయుడు, రమేష్ వీళ్ళందరూ కలిసి భూమిని ఫేక్ జీవోస్ క్రియేట్ చేసి ఈ ఎవరైతే ఫాల్స్ క్లెయిమ్ చేస్తున్నారో వాళ్ళందరితో కలిసి కుట్రబన్ని ఈ జీవోస్ క్రియేట్ చేసి మార్కెట్లోకి వదిలినట్లుగా మనకు అర్థమవుతాం.